శ్రీరామచంద్ర పరబ్రహ్మాని కీర్తి నిత్యము నాలో నిండెను. పట్టాభిషేక వైభవములా మది ప్రకాంతి లోకం వెలిగెను. సీతా సమేతుడై సింహాసనంపై శ్రీరాముడు వెలసెను. మంగళధ్వనుల మధ్య భక్తుల హృదయాల్లో నిత్యం నిలిచెను. హనుమంతుడి వార్త విన భరతుడు భక్తితో పొంగెను. అయోధ్య నగరమంత మంగళాలతో అలంకరింపబడెను. నంది గ్రామము నుండి రాముడు సపరివారముగా వచ్చెను. ప్రజల హర్షధ్వానాలతో రాజమార్గములు నిండెను. జటలను విప్పి మంగళ స్నానములు ఆచరించే శ్రీరాముడు. సీతాదేవి దివ్యాంగిగా అలంకరింపబడే సౌభాగ్యముతో, లక్ష్మణుడు సౌమిత్రి సేవలో నిలిచే వినయముతో, దేవాంగనల సౌందర్యమును సాక్షిగా వెలిగే అయోధ్య. వశిష్ఠాది మహర్షులు సుగంధ జలములతో అభిషేకించే ఇంద్రుని వలె మహిమాన్వితుడై రాముడు ప్రకాశించే. దివ్య సింహాసనమున సీతా సహితుడై ఆసీనుడై, ధర్మమూర్తిగా జగమునకు ఆదర్శమై నిలిచే. మనువు కాలము నుండి వచ్చిన కిరీటం శిరసి ధరించే. వేద ఘోషల మధ్య దేవతల కృపావరములు పొంగే. ప్రజల హృదయాలలో ఆనంద గంగా ప్రవహించే. రామరాజ్య స్వప్నమిదే భూమిపై సాకారమై నిలిచే. అకాల మరణము లేదు, వ్యాధి భయం ఎరుగరు జనులు. ధర్మ మార్గమున నడుచు సత్యవంతులై నిలిచే మనుషులు. పుష్ప ఫలాలతో నిండే ప్రకృతి కరుణామృతమై, రామనామ స్మరణతో సకల శుభములు కలుగును భువిలు. పట్టాభిషేక సర్గ పతనమే పుణ్యఫలదాయకం. ఆయురారోగ్య ఐశ్వర్యములు ప్రసాదించే దివ్య స్మరణం. శ్రీరామనామమే జీవన సారము సత్యముగా, భక్తుల మనసులో నిత్యము నిలిచే పరమ పవిత్ర గీతము. శ్రీరామచంద్ర పరబ్రహ్మణ్యే